అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ సీజన్ 9 లో తనుజాకి 12వ వారం పడినన్ని నామినేషన్స్ ఏ సీజన్ లో ఎవరికి పడలేదనే చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 మంది తనుజాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్గా వ్యవహరించావో అది అన్ఫైర్ సంచాలక్గా వ్యవహరించావని అనిపించింది. సో అందుకే మేమందరం కూడా నేను నామినేషన్ చేస్తున్నానంటూ అదే ఒక్క రీజన్ తోనే మొత్తానికి తనుజానైతే నామినేషన్ చేశారు. అయితే తనుజా డిఫెన్స్ చేసుకుంటూ అది జరగకుండా నేను అనుకోని చేసిన తప్పు కాదు, అనుకోకుండా చేసిన తప్పు. సో దానికి ఒకరు చేస్తే పర్లేదు, ఇద్దరు చేస్తే పర్లేదు, మొత్తం హౌస్ లో ఉన్న 7 మంది అదే పాయింట్ తో నామినేషన్ చేస్తే అసలు నేనేం అనుకోవాలి? సర్లే ఏమైనా పర్వాలేదు, మీరు నన్ను ఎంత టార్గెట్ చేసినా పర్లేదు, బయట ఆడియన్స్ అయితే చూసుకుంటున్నారు సరే అంటూ తనుజా అయితే గనక చాలా ధీటుగా నిలబడింది హౌస్ మేట్స్ కి ఎదురుగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తనుజాని ఇంత టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాలేదు. సో ఒకరు చెప్పిన రీజనే మళ్ళీ అదే చెప్పి నామినేషన్ చేయడం అనేది కూడా. సో ఫైనల్ గా 12వ వీక్ నామినేషన్ లిస్ట్ ఒక్కసారి చూస్తే తనుజా, ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమోన్, బారణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య. సో ఫైనల్ గా అయితే వీళ్ళు 12వ వారం నామినేషన్ లోకి వచ్చారు. సో వీళ్ళలో అయితే గనక ఈ వారం తప్పకుండా దివ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం పక్కా ఖాయం. మరి మీరేమంటారు? తనుజాకి హౌస్ లో అందరికంటే ఎక్కువ నామినేషన్స్ పట్టడంపై మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరి తనుజాని హౌస్ లో ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా లేదా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.